ప్రియులారా, యేసు ప్రభుని నమ్మి బాప్తిస్మం పొంది ఆయన మార్గంలో ప్రయాణం చేయగోరిన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుత వరం పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని మనకు ప్రభు పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేశాడంటే దహించు అగ్నిగా పరిచయం చేయలా, ఆదరణకర్తగా పరిచయం చేశాడు. ఇంకా ఏ విధంగా పరిచయం చేశాడు అంటే సత్యస్వరూప్యగు ఆత్మ అని యోహాను 16లో పరిచయం చేస్తాడు. వేరొక ఆదరణకర్త. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య అందరికీ ఆదరణకర్తగా వ్యవహరించాడు. యేసయ్యతో ఉంటే ఎంత భరోసానో ఎంత ఆదరణో, అవునా? అయితే ఇప్పుడు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధానంతో తిరిగి లేచి ఆరోహణమై మళ్ళీ వెళ్ళబోతున్నాడు తండ్రి వద్దకు. మరి ఆయన వెళ్ళిపోతే మరి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి శిష్యాలకి, తర్వాత నిర్మాణం కాబోయేటువంటి సంఘానికి దిక్కెవరు? అందుకని నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాడు. నేనైతే శరీరంగా ఉన్నానో ఈ శరీరంలో అందరికీ అందుబాటులో ఉండలేను. ఇప్పుడంటే మీరు కొద్దిమందిగా ఉన్నారు కనుక మీకు అందుబాటులో ఉన్నాను. అదే ఆదరణకర్త వచ్చాడు అనుకో, ఆయన ఆత్మ, ఆయన అందరికీ అందుబాటులో ఉండగలడు. హల్లెలూయా, హల్లెలూయా అని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. కొంతమందికి అసలు ఈ ఆదరణకర్త గురించే తెలియదు, పరిశుద్ధాత్మని గురించి తెలియదు. కొంతమందికి కొద్దో గొప్ప అవగాహన ఉంది. కొంతమంది ఆ మాట విన్నప్పుడు కొంచెం జ్ఞాపకంలో ఉంటుంది. ఈ ప్రసంగాల్లో కానీ బాప్తిసం ఇచ్చేటప్పుడు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మ అనే ఒక ఆయన ఉన్నాడు. కొంతమంది అడిగారు, తండ్రి కుమారుడు వేరా లేకపోతే ఇద్దరు ఒక్కటేనా అని. ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురు. కానీ ముగ్గురైనంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అనకూడదు. అలాగని దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళా తండ్రే కుమారుడి క్యారెక్టర్ వేశాడు, కుమారుడే పరిశుద్ధాత్మ క్యారెక్టర్ వేశాడు అని కూడా అనకూడదు. తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. ఈ విషయంలో పెద్ద సందేహం ఉంది, కన్ఫ్యూజ్ ఉంది. అయితే దానికి సమాధానం ఏంటంటే దేవుడు ఒక్కడా ముగ్గురా అంటే ముగ్గురు వ్యక్తులు వేరు వ్యక్తులే, కానీ వారి అభిప్రాయంలో కానీ వ్యవహారంలో కానీ సమస్త విషయాలలో ఏకత్వం ఉంది. అన్ని విషయాలలో ఏకత్వం ఉన్నందున అభిప్రాయ భేదాలు కానీ పరస్పర వైరుధ్యం కలిగిన వ్యక్తిత్వాలు కానీ కలిగి ఉంటే ఇక ఎంతమంది అంటే అంతమందిని సపరేట్గా మనం చెప్పొచ్చు, చూపించవచ్చు. కానీ చూడటానికి ముగ్గురుగా కనబడుతున్నారు కానీ మొత్తం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉంటుంది. దీన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ వాడాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ 5-6 మొత్తం కలిసి నా మీద దాడి చేయాలనుకున్నారు, లేకపోతే నన్ను ఏదో అడగాలనుకున్నారు, నా మీద తగవాడాలనుకున్నారు. అనుకొని మొత్తం మాట్లాడుకొని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను అంటాను, వాసు నువ్వు కూడానా, రవి నువ్వు కూడానా, ఆహా మొత్తం ఒకటయ్యారన్నమాట అంటాను. వాడుకలు అంటాం కదండి. ఇప్పుడు ఇంట్లో నలుగురు కలిసి ఇంట్లో ఒకటి మీద దాడికి సిద్ధపడితే ఏమంటారు? ఆహా మొత్తం ఒకటయ్యారన్నమాట, మొత్తం ఒకటయ్యి ఇట్లా ఆలోచన చేస్తున్నారా నా మీద, చెప్తా మీ పని చెప్తా. ఈ మొత్తం ఒకటయ్యారు అంటే మొత్తం అతుక్కుపోయారా? అసలు ఏంది ఆ మాటకు అర్థమైంది అసలు? ఇప్పుడు వీళ్ళందరూ ఒకటై నా మీదకి గొడవకు వచ్చారు లేదా తగవకు వచ్చారు అంటే మొత్తం అతుక్కొని వచ్చారా? మరి మొత్తం కలిసి ఒకటయ్యారా? ఆహా అందరూ ఏకమయ్యారా, ఏకమై వచ్చారా అన్నమాట. సరేలే కానివ్వండి అంటారు కదా. ఈ అందరు కలిసి ఒకటవటం ఏంటి, అందరు కలిసి ఏకమై రావటం ఏంటి అసలు దాని అర్థం?
అంటే అందరూ ఒకటయ్యారంటే అందరూ అతుక్కుపోయారని కాదు. రవి రవే, అర్జున అర్జున, లేకపోతే మిఖాయిలు వాసు వాసే, శ్యామ్ జెట్స్, ఎవరికి వాళ్ళు వేరే. కానీ నన్ను తగవాడాలి లేదా గొడవ చేయాలి అనుకునే విషయం, ఆ అభిప్రాయములో అందరూ ఏకమయ్యారు. అందరిది ఒక్కటే అభిప్రాయమైంది. ఇంకా ఊరుకోవడానికి వీలు లేదు, అన్నయ్యని కడిగి పారేయాల్సిందే, అడిగి పారేయాల్సిందే అని ఏదో ఒక విషయంలో వాళ్ళందరూ ఏకాభిప్రాయమునకు వచ్చినందున నేనేమన్నాను, అందరూ ఒకటి అయ్యారన్నమాట అన్నాను. ఇప్పుడు ఇంతకు వాళ్ళందరూ ఒకటా లేకపోతే అనేకులా? అనేకులుగా ఉన్నప్పటికీ అభిప్రాయములో ఏకత్వం వచ్చినందున అందరూ ఒక్కటే, ఇక వేరు వేరు కాదు అన్నట్టు మాట్లాడాను. ఇది దేవుని అర్థం చేసుకోవాల్సిన తీరు. తండ్రే కుమారుడుగా భూమి మీదకి వచ్చి క్యారెక్టర్ ఇస్తే, మరి కుమారుడే తండ్రి అయితే మరి ఈయన ఎవరికి ప్రార్థన చేశాడు? అర్థమైందా? సరే, తండ్రే కుమారుడుగా క్యారెక్టర్ మార్చుకొని వస్తే మరి ఈయన బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎలా అన్నాడు పరలోక తండ్రి? మళ్ళీ కొంతమంది ఏమంటారంటే నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని లేదా? ఇప్పుడు నేను ఆత్మ కూడా ఏకమై ఉన్నామని నేను అంటాను. నేను ఆత్మ ఏకమై ఉన్నామని నేను కూడా అంటాను. అప్పుడు ఇద్దరం కలిసిపోయి ఉన్నామా? ఇద్దరం ఒకటైపోయామా? ఆత్మ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. కానీ ఏం చేద్దాం, కలిసి ఒక్కళ్ళుగా ఉంటున్నారు. ఇప్పుడు నేను బాప్తిస్మం పొంది దేవునికి నా చెయ్యి ఇచ్చినప్పుడు నాలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాడు. నా వ్యక్తిత్వం వేరు, నాలోనికి వచ్చి నీలోనికి వచ్చి నివసిస్తున్న పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం వేరు. కానీ నువ్వు విధేయత చూపినందున, నేను విధేయత చూపినందున ఆయన మనలోకి వచ్చి నివసిస్తున్నాడు. అలాగని ఇప్పుడు ఆయన మనం ఒకటైపోయామా? లేదు, ఒక దేహంలో ఉన్నామే కానీ సపరేట్గానే ఉన్నాము. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సపరేట్ వ్యక్తులే అయినప్పటికీ, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఎక్కడ ఏ కోశాన కూడా అభిప్రాయములో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ, వ్యవహార శైలిలో కానీ, వ్యక్తిత్వాల్లో కానీ వైరుధ్యం అన్నది వీసుమంత కూడా లేని కారణం చేత లేఖనం ఏమి చెప్పిందంటే దేవుడు ఒక్కడే అన్నది. అర్థమైందా? దేవుడు ఒక్కడే. కాదు, ముగ్గురు సపరేట్ అన్నావు కదా, ఇప్పుడు మరి కుమారుణ్ణి మయం పరిస్తే తండ్రికి ఏమి ఇబ్బంది లేదా? ఏం లేదు. నువ్వు కుమారుని నామంలో నువ్వు కుమారుణ్ణి మయంపరచు, పరిశుద్ధాత్మను ఆరాధించు, తండ్రినే ఆరాధించు, ఏమి అక్కడ వైరుధ్యం ఏమి ఉండదు. అర్థమైందా? ఈ ముగ్గురు వ్యక్తులలో ఎవరిని నువ్వు ఎత్తి వర్షిప్ చేసినా దేవుడేం తృణీకరించడు. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఎత్తి మాట్లాడినా, కుమారుని ఎత్తి మాట్లాడినా, తండ్రిని ఎత్తి మాట్లాడినా మొత్తం ఆయనకే చెందుతుంది. అయితే నేను గతంలో మొక్కినటువంటి ఆరాధనలో కూడా ఒక త్రిత్వం ఉంది. ఆ త్రిత్వం బైబిల్లో త్రిత్వం ఒక్కటి కాదు. నేను అంతకుముందు విగ్రహారాధన జీవితంలో ఉన్నప్పుడు కూడా త్రిమూర్తులని మొక్కాను. మళ్ళీ ఆ త్రిత్వానికి బైబిల్లో చెప్పిన త్రిత్వానికి సంబంధం లేదు. బైబిల్లో చెప్పబడిన త్రిత్వం పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవిస్తూ, ఏ కోశాన కూడా అభిప్రాయంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ వైరుధ్యం లేదంటే వ్యతిరేకత లేదు. కానీ నేను అంతకుముందు ఉన్నటువంటి భక్తిలో ఆ త్రిత్వంలో వచ్చేటప్పటికి ముగ్గురు త్రిమూర్తులని మొక్కాను కదా, వాళ్ళలో ఒకరికొకరు కొట్లాట్లు అయినాయి. పురాణాలు చదివితే ఉంటుంది. ఒకరినొకరు ఫైట్ చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు అతిశయపడ్డారు, ఒకరి ధోరణికి భిన్నంగా ఇంకొకరు ప్రవర్తించారు. కాబట్టి ఆ త్రిత్వం ఈ త్రిత్వం ఒకటి కాదు. ఆ త్రిత్వంలో ముగ్గురు దేవుళ్ళు అంటే వాళ్ళకి నడుస్తుంది, అది సరిపోయింది. ఎందుకంటే ముగ్గురు ఒకరికి వ్యక్తిత్వాలు మిక్స్ లేదు.
కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలలో వారు ఏకాభిప్రాయం కలిగి ఉన్నందున, ఏక వ్యక్తిత్వం కలిగి ఉన్నందున, ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక రూపం, ఏక విధానం కలిగి ఉన్నందున ఇక్కడ ముగ్గురు లేదు, 30 లేదు, దేవుడు ఒక్కడే. మీలో ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన సంగతి? హల్లెలూయా. కుమారుణ్ణి ప్రార్థన చేస్తే తండ్రి ఏం ఫీల్ కాడు. కొంతమంది ఏం చెప్తున్నారు, యేసు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారు, అది తప్పు అంటున్నారు. ఎంతమాత్రం తప్పు కాదు. అదే యోహాను సువార్తలో 2 మాటలు యేసయ్య మాట్లాడాడు. తెలుసా మీకు? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడలా. చాలు, దానికి ఇంకొంచెం ముందు చదువు తల్లి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అదిగో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఆయన నామమున తండ్రిని అడిగినా తండ్రి చేస్తాడు, లేదు ఆయన నామమున, ఎవరు? యేసు నామమున యేసును అడిగినా కూడా యేసయ్య చేస్తానన్నాడు. తర్వాత ఇంకో చోట కూడా ఉంటుంది, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను తండ్రి దయచేస్తాడు. ఆ మాట చెప్పాడు. నా నామమున తండ్రిని అడగండి మీకు ఇవ్వబడుతుంది, లేదు నా నామమున నన్ను అడగండి నేను కూడా ఇస్తాను అన్నాడు. నామము అంటే ఓన్లీ యేసు నామ ఉచ్చారణ కాదండి. నామ ఉచ్చారణ అంటే యేసయ్య పేరెత్తి అడగటం మాత్రమే మేజర్గా అనుకుంటారు చాలామంది. నామము అంటే స్వభావము. నామములో స్వభావం చెప్పబడుతుంది. యాకోబు అనే నామానికి అర్థం మోసగాడు, ఆ పేరులో అతని వ్యక్తిత్వం. నాబాలు అరే మొరటువాడు, ఆ పేరులో ఆ వ్యక్తిత్వం. అర్థమైందా? కాబట్టి నామము అంటే ఆ స్వభావం లేక ఆ వ్యక్తిత్వం. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను, నా నామమున నన్నేమి అడిగినను అంటే యేసు నామా ఉచ్చారణ మాత్రమే కాదు, యేసు వ్యక్తిత్వాన్ని కూడా సంతరించుకోవాలన్న ఆలోచన మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏం కొడతారులే అనుమానంగా, అవసరం లేదులే కానీ చెప్పేది వినండి. ఇందు అనుమానంగా. కాబట్టి తండ్రిని అడిగినా ఆయన ఏమి ఫీల్ కాడు, యేసయ్య ఏం ఫీల్ కాడు, యేసయ్యని అడిగినా తండ్రి ఏం ఫీల్ కాడు. ఇంకా చెప్పాలంటే అసలు దైవత్రిత్వంలో అబ్బా ఎంత సౌందర్యం ఉందో. తండ్రేమో కుమారుణ్ణి మహింపరుస్తాడు, కుమారుడేమో తండ్రిని మహింపరుస్తాడు, ఇద్దరిని కలిపేమో పరిశుద్ధాత్మ మహింపరుస్తాడు, పరిశుద్ధాత్మనేమో మళ్ళీ మిగిలిన ఆ ఇద్దరు వ్యక్తులు మహింపరుస్తారు. ఎక్కడా కూడా ఖండన ఉండదు. ఒకరినొకరు ఘనపరచుట, మహిమపరచుట. ఇంకా చెప్పాలంటే ఒక్క దేవుడు ఒక్కడే, ఆయనలో 3 భాగాలు, 3 వ్యక్తులు అన్నమాట. ఒక్క దేవుళ్ళో 3 వ్యక్తులు. ఉదాహరణకి నేను గొంతుతో పాట పాడా, ఏదో సరే అందరికీ నచ్చకపోయినా నచ్చినోడికి నచ్చింది కదా. సరే ఏదో సన్మాన సభ పెట్టారు. సభ పెట్టి దండేమో మెడకేశారు, శాలువ ఏమో భుజాలకు గప్పారు, బంగారు కంకణమో వెండి కంకణమో ఇత్తడి కంకణమో ఏదో చేయించి చేతికి పెట్టారు. అసలు నిజంగా గొప్ప అద్భుతంగా పాడావండి, నువ్వు హింసాత్మక విద్వాంసుడు అని ఏదో మీరు చెప్పి ఒక బంగారు కంకణం ఏదో పెట్టారు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, పాట పాడింది మెడ, గొంతుక. మరి మెడక దండ ఏందండి? సరే వదిలేయండి. భుజాలు పాడినాయా, వీపు పాడిందా, లేకపోతే గొంతు పాడిందా? మరి శాలువ వీపుకేందండి? గొంతుక పాడిందా, చెయ్యి పాడిందా? మరి
చేతికి బంగారు కంకణం ఏంటండి? అసలు పాడిన దానికి ఏమన్నా ఇచ్చారా? కానీ గొంతు ఫీల్ అయిద్దా? సమస్య లేదు, గొంతు ఫీల్ కాదు. ఎందుకంటే ఇవన్నీ తనలోని భాగాలే కాబట్టి దేన్ని గౌరవించిన. కిరీటం పెట్టారు అనుకుందాం, అంటే అంత లేదులే, నేను అంత విద్వాంసుడినేం కాదు, ఊరికి ఎగ్జాంపుల్ ఓ గాయకుడినే తీసుకుందాం, మంచి సంగీత హంసరాగాలు హింసరాగాలు కలిపి పాడేవాడు అనుకుందాం. పాడిందేమో గొంతు, సన్మానమేమో తలకి మెడకి చేతికి ఒంటికి, కానీ అసలు పాడిన దానికి ఏం లేదు. అయినా అది ఫీల్ కాదు. ఎందుకో తెలుసా? చేతికి చేస్తే గొంతు తనకు చేసినట్టే, గొంతు చేసినట్టే ఫీల్ అవుద్ది గొంతుగా. ఎక్కడ దానికి అది పాడినందుకు ఎక్కడ ఏ భాగానికి సన్మానం లభించినా అది గొంతుకే వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ దైవత్రిత్వంలో ఏ భాగాన్ని మనం ప్రస్తుతించినా ప్రశంసించినా అది మిగిలిన భాగాలకు చెందుతుంది, చేరుతుంది. కనుక ఇక ఏ భేదం లేకుండా దైవత్రిత్వంలోని ముగ్గురు వ్యక్తుల్ని ఉటంకిస్తూ మనం వర్షిప్ చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు త్రియేక దేవ అని కలిపి కొట్టారు. 1 + 1 + 1 = 3 అనేది మామూలు లెక్క. దేవుని లెక్కలో 1 + 1 + 1 = 1. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ సంగతి గ్రహింపగలిగి ఉండాలి. తండ్రి ఉన్నాడు మనకి, పరలోక తండ్రి. ఆయన అద్వితీయ కుమారుడు ఉన్నాడు, మనందరి ప్రాణప్రియుడు. రేపు ఆయన పక్కనే మన సింహాసనంలో కూర్చోబోతుంది. ఆ కుమారుని పక్కన సింహాసనంలో కూర్చోవటానికి యోగ్యులనుగా మనల్ని సిద్ధపరచడానికి వచ్చిన వాడే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఓకేనా? అది విషయం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనందరిలో నివాసం ఉంటున్నాడన్న విషయం అందరికీ అర్థం కావాలి. ముఖ్యంగా ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను గూర్చిన విషయం గ్రహింపు ఉండాలి. ఎందుకంటే మనం యేసయ్యతో ఉండబోతుంది భవిష్యత్తులో. యేసయ్యతో ఉండటానికి యుగయుగాలు ఉండటానికి అర్హులనుగా మనల్ని తీర్చిదిద్దేది పరిశుద్ధాత్ముడే. గనుక మనం యేసయ్య దగ్గరికి చేరక మునుపు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం పరిశుద్ధాత్మతోనే సహవాసం చేయాలి, ఆయనతోనే నడవాలి. దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి బైబిల్లో ఒక 3 వ్యక్తుల ఉదంతం తీసుకొని మీకు సింపుల్గా అందిస్తాను. 4 వ్యక్తులు. మొట్టమొదటిది అబ్రహాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి పెండ్లి చేయాలనుకున్నాడు. మరి పెండ్లి చేయాలనుకుంటే మరి పిల్ల కావాలి కదా. పిల్ల కావాలంటే అబ్రహాము కనానులో ఉన్నాడు. అయితే అక్కడున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నా ఈ దేశపు కుమార్తెలలో ఎవరిని కూడా నా కుమారుడు పెండ్లి చేసుకోకూడదు అన్నాడు. మరి ఎక్కడి నుంచి తేవాలి అంటే, నా స్వజనుల యొద్ద నుండి నా కుమారుడికి అమ్మాయి కావాలి వివాహం చేయటానికి అన్నాడు. ఇది మనకు తెలిసిన కథే. రెఫరెన్స్ ఏమైనా చూపించాలా? మరీ దారుణం. ఆదికాండం కూడా చదవలేదా? చదివే ఉంటారులే. నేనైతే మరి అసలు ఆదికాండం కూడా చదవలేదని అనుకోను, నాకే పరువు తక్కువ. కనీసం ఆదికాండం అయినా మీరు చదివి ఉంటారు అనేది ఒక నమ్మకం నాకు గట్టిగా. కాబట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయడానికి ఏం చెప్పాడు? నా స్వజనుల యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి నువ్వు నా కుమారుడికి భార్యను తీసుకొని రావాలని ఎవరిని పంపించాడయా? తన పెద్ద దాసుడైన అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరును పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజర్ అన్నాడు, సరే వెళతాను, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి వాళ్ళని ఎట్లా నేను కనుగోవాలి, ఎట్లా ఏంటి అని అడిగాడు ఎలియాజర్. అడిగితే అబ్రహాం అన్నాడు, ఇంతవరకు నాకు తోడై ఉండి ఎవరు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి సహాయపడ్డాడో ఆ నా ప్రభువే నీ కార్యమును సఫలపరుస్తాడు. నా కుమారునికి భార్య కలిగినటువంటి అమ్మాయిని
నా స్వజనుల్లో నీకు దొరికేటట్టు నా దేవుడే చేస్తాడు, వెళ్ళు నాయనా అన్నాడు. సరే, ఎలియాజరు బయలుదేరాడు. ఒంటెల్ని, కొంత వెండి బంగారాలని, కొంతమంది పనివాని అట్లా తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యను తేవటానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అబ్రహాము స్వజనులు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళాడు. ఊరి ఎంట్రన్స్లో గవిందకు ఒక బావి ఉంది, పెద్ద బావి. ఆ బావి దగ్గర మరి ఒంటెల్ని మోకరింపజేసి ఇక ఆలోచనలో పడ్డాడు. ఇంత ఊరని ఉన్నప్పుడు ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు ఉంటారు, చాలా కుటుంబాలు ఉంటాయి. మరి వీళ్ళందరిలో మరి ఆయన సంబంధులు ఎవరో, మరి వాళ్ళకి ఎవరికి ఆడపిల్ల ఉందో, మరి ఎవరు ఈయనకు తగిందో. కాబట్టి ఇదంతా నేను వెతుక్కోవటం కాదు, చేరాల్సిన స్థలానికైతే చేరానని ఒంటెల్ని మోకరింపజేసి ఎలియాజరు తాను కూడా మోకరించి, నా యజమానుడైన అబ్రహాము దేవా, తన కుమారుని అయినటువంటి ఇస్సాకు యొక్క వివాహ విషయమే నాకు బాధ్యత అప్పగించబడింది. మరి ఇంతమంది ఊళ్ళు జనం ఉన్నారు, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ బావి దగ్గరికి చాలామంది నీళ్లు చేదుకోవడానికి వస్తారు ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు వచ్చినప్పుడు వచ్చిన అమ్మాయినల్లా నేను దాహమునకు నీళ్ళు అడుగుతా. దాహానికి నీళ్ళు అడిగితే, అయ్యా ఇదిగో నీకు త్రాగుటకు నీళ్ళు ఇచ్చేదను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేదను అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయే నీ దాసుడైన ఇస్సాకుకు భార్య. ఇదొక్కటి మాత్రం నాకు సాయం చేయయ్యా, కష్టపడి ఇంత దూరం వచ్చాను. మరి పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళకపోతే పెద్ద ఆయన ఇబ్బంది పడతాడు. మరి ఆయనే చెప్పాడు, నా దేవుడు నీ కార్యం సఫలపరుస్తాడు పో అని భరోసా